ప్రముఖ హీరో రాజ్ తరుణ్ మీద లావణ్య అనే యువతి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రముఖ హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారని, శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి ఇప్పుడు తనని దూరం పెడుతున్నారు అంటూ లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేస్తూ ఇటు రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలకి బదులుగా హీరో రాజ్ తరుణ్ మాత్రం లావణ్య డ్రగ్ కేసులో ఉంది, లావణ్య నాతో రిలేషన్షిప్లో ఉంటూనే మస్తాన్ సాయి అనే యువకుడితో రిలేషన్షిప్లో ఉంది అంటూ లావణ్య మీద రాజ్ తరుణ్ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరి అంశంలో ఎవరిది తప్పు, ఎవరిని నమ్మించి మోసం చేశారు, అసలు ఈ గోల ఏంటనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే దాన్ని ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రాజ్ తరుణ్ తనని నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి తనని శారీరకంగా వాడుకొని ఇప్పుడు వదిలేశాడు, వేరే హీరోయిన్తో రిలేషన్లోకి వెళ్ళాడు, రాజ్ తరుణ్తో నేను 11 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నా అంటూ లావణ్య రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేస్తూ ఉంటే, రాజ్ తరుణ్ మాత్రం లావణ్య మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నాతో రిలేషన్షిప్లో ఉండి కూడా లావణ్య మస్తాన్ సాయి అనేటువంటి యువకుడితో రిలేషన్షిప్ని కొనసాగించింది, అతని మీద కేసు కూడా ఫైల్ చేసింది, నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, డ్రగ్ కేసులో కూడా ఇరుక్కుంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి మేడం వీళ్ళిద్దరు అంశంలో ఏం జరిగింది? ఇప్పుడు ఒకంత గందరగోళంగానే ఉంది ఈ కేసు. ఏది ఏమైనప్పటికీ 11 ఏళ్ల సహజీవనం, 11 ఏళ్ల సహజీవనం తర్వాత వీళ్ళిద్దరూ రోడ్డును పడ్డారు. ఈ రోడ్డును పట్టడం వెనకమాల కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి. అసలు ఏంటి రీజన్స్ ఏమై ఉంటాయి చూస్తే మనకు అనిపించేది ఏంటంటే, పైకి కనిపించే దాన్ని బట్టి, లావణ్య మాట్లాడిన దాన్ని బట్టి, రాజ్ తరుణ్ స్పందించిన దాన్ని బట్టి అతను కూడా అబ్బెబే అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అని అనట్లా. ఎందుకంటే బోల్డ్ ఫోటోలు ఉన్నాయి వాళ్ళిద్దరు కలిసి దిగినవి. దాదాపు ఎట్లా ఉన్నారంటే ఒక కుక్కతో ఫోటో దిగిన ఫోటో ఉంది, అలాగే ఇంకొన్ని ఫోటోలు ఉన్నాయి. బాగా వాళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉన్నట్టు, డీప్ రిలేషన్లో ఉన్నట్లుగానే చాలా దూరం రిలేషన్ ఇది అన్నట్లుగా ఉంది. అయితే ఈమె చెప్పేది ఏంటంటే, నాతో కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నాడు, దానికి కారణం ఇంకొక యువతి, ఇంకో సినిమాలో హీరోయిను, నాకు న్యాయం కావాలి అని ఆవిడ వచ్చింది. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటాడు, లేదు అసలు ఆ అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదు, ఆ అమ్మాయి అసలు ఇంకో మస్తాన్ సాయి అనే అతన్ని కూడా పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి అతని మీద కేసు పెట్టింది, ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, అసలు ఆ కేసుకు కూడా నేను సహకరించాను అని చెప్పాడు. సహకరించాను అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నప్పుడు జరిగిందా, ముందు జరిగిందా, వీళ్ళ సహజీవనం తర్వాత జరిగిందా అనే క్లారిటీ కావాలి మనకి. అంటే ముందే చెప్పారు కదా మేడం, 11 సంవత్సరాలు వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు, ఒకటే ఫ్లాట్లో కూడా ఉంటూ ఉన్నారు. అవునండి. అయితే ఇతనితో ఈ మస్తాన్ సాయి తోటి ఉండే వ్యవహారం ఏంటి, ఇప్పుడు అది ఎప్పుడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇతనితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడే మస్తాన్ సాయితో కూడా రిలేషన్షిప్ కొనసాగించింది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. కాదండి, ఇప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ బలపడక ముందు, ఎవరు రాజ్ తరుణ్కి వీడికి రిలేషన్షిప్ బలపడక ముందు అతనితో రిలేషన్షిప్ ఉండుండొచ్చు, అతని పైన ఎఫ్ఐఆర్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత ఇతనితో రిలేషన్షిప్లోకి వస్తే అది తప్పు కాదు. కానీ ఇతనితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఇలా ఉండి అతనితో కూడా రిలేషన్షిప్లో ఉండి అతని మీద కేసు వేసిన తర్వాత మళ్ళీ ఇతని మీద కేసు వేయడానికి కుదరదు. పోలీసులు ఏమో అంత అమాయకులు కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా, ఈ మాత్రం తక్కువ లేకుండా ఉండరు. ఇది ఏంటంటే డేట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు అనేది సరే, మస్తాన్ సాయితో అయిపోయింది, ఏదో అయిపోయింది, అతను నిన్ను మోసం చేశాడు, నీ జీవితాన్ని నాశనం చేశాడు, అయిపోయింది, నేను కందుకూరి వీరేశలింగంలాగా నిన్ను ఆదుకుంటాను అని ఇతను వచ్చి ఉండొచ్చు కదా, వచ్చి ఇతను కూడా మోసం చేసి ఉండొచ్చు కదా. మనకు ఆ క్లారిటీ కావాలి కదా. ఈయన ఫోన్లో ఇలా చూపిస్తున్నాడు ఎఫ్ఐఆర్, అది ఎప్పుడు అయింది ఆ ఎఫ్ఐఆర్, డేట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఒక ఫ్రెండ్గా ఉండి అతనితోటి సహజీవనం చేస్తూ అతని మీద కేసు పెట్టిన తర్వాత
ఇప్పుడు అక్కడ ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, బ్రేకప్లు అంటారు కదా, ఆ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరిని ఓదార్చేటువంటి ప్రక్రియలో ఎవరితో రిలేషన్లోకి వెళ్తే తప్పులేదు, అసలు దాని గురించి అసలు మాట్లాడటానికి లేదు, దాన్ని నేను అడ్డం పెట్టుకుంటానికి లేదు. కానీ రాజ్ తరుణ్తో ఇక్కడ రిలేషన్షిప్ కొనసాగిస్తూనే మళ్ళీ ఈ మస్తాన్ సాయి అనే అతనితో రిలేషన్ కనుక పెట్టుకుంటే అతని మీద కేసు పెట్టుంటే అది తప్పంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను, నేను సహాయం కూడా చేశాను అని చెప్తున్నాడు. మరి ఆ విషయంలో సహాయం చేస్తూ ఈమెతో ఎలా సహజీవనం చేశాడు? ఇప్పుడు వేరే అతని మీద కేసు పెట్టినా కూడా రేపు నా మీద కూడా కేసు పెడుతుంది అనే ఒక భయం ఉండాలిగా, అవునా కదా? మరి అదే అంటే దీన్ని బట్టి మనకు ఆలోచించేది ఏంటంటే, మరి అసలు నువ్వెలా సహకరించడం ఇన్ ద మీన్స్ ఆమె ఇస్తే ఈయన అమ్మాడని కాదు నేను అనేది. నీ ఇల్లు ఆ విధంగా ఉపయోగపడుతుంది అంటే చట్టం ప్రకారం నువ్వు శిక్షార్హుడు అవుతావు అనే సంగతి నీకు తెలియదా? ఇప్పుడు దేశమంతా చెవులు ఇల్లు కట్టుకుని చెప్తున్నారు, డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తాము, ఉక్కుపాదం మోపుతాము, అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్తున్నారు. అలాంటి ఒక డ్రగ్స్ తీసుకునే మనిషిని నువ్వు ఇంట్లో ఎట్లా పెట్టుకోకూడదు కదా. నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, నువ్వు బాధ్యత గల పౌరుడు అయితే. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్తుంటారు, వాళ్ళకి సంబంధించిన లొసుగులన్నీ నా దగ్గర ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతా అంటారు. అలా అనడానికి లేదు. సమయం వచ్చినప్పుడు బయట పెట్టడం ఏంటి అంటే, నీకు ఉపయోగపడినప్పుడు బయట పెడతావా అంటే ఈలోపు సమస్యలాగానే ఉండాలా? కాదు కదా. హైదరాబాద్లో డ్రగ్స్ కేసు అప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు ఇదే మాట మాట్లాడారు. అలా బయట పెట్టకుండా ఉండటానికి వీల్లేదు. నీకు ఒక విషయం తెలిసింది అంటే ఇది ప్రమాదకరమైన విషయం అన్నప్పుడు నువ్వు చట్టానికి చెప్పాల్సిందే. ఇప్పుడు మన బజార్లో వాడో కత్తి పుచ్చుకుని తిరుగుతున్నాడు, నిన్ను పొడవడానికి రాకపోవచ్చు, నువ్వు ఎక్కడి నుంచో చూసావు, నువ్వు చట్టానికి చెప్పాలి. సామాజిక బాధ్యతతో పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి నువ్వు. అలాగే ఇంకోటి జరుగుతున్నాయి, పక్కింట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, నీకు తెలిసింది, ఆ ఇంటి ఓనర్ అక్కడ లేడు, నీకు తెలిసింది, నువ్వు చట్టానికి చెప్పాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసు వస్తారు, చూస్తారు, ఆ ఇంటిని వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అంటే, అరే నాకు తెలియదండి, నాకు తెలియకుండా ఇచ్చేసానండి, వాళ్ళు మామూలుగా భార్య భర్తలు అని చెప్పారండి, ఇలా చేస్తారని నేను అనుకోలేదండి అంటే కుదరదు. ఇంటి ఓనరు బాధ్యుడు దీనికి. అలాగే రాజ్ తరుణ్ కూడా దీనికి బాధ్యుడు. నా ఇంట్లో డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పాను అని చెప్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు నువ్వు ఇంకెక్కడన్నా తీసుకోగానే నా ఇంట్లో తీసుకోవద్దు అని చెప్పాను అని చెప్తున్నాడు. అంటే ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని తెలుసు, డ్రగ్స్ బిజినెస్ చేస్తుందని తెలుసు. అసలు నిన్నెట్లా నమ్మాలి? అసలు నువ్వే డ్రగ్స్ బిజినెస్ చేయించావేమో ఆమె చేత. లేడీస్ని అయితే పట్టుకోరని, పట్టుబడినా కానీ శిక్షలు తక్కువ ఉంటాయని నీ మాట విని అమ్మాయి వ్యాపారం చేసిందేమో. నువ్వు నీ మేనేజరు ఆవిడ ముగ్గురు కలిసి బిజినెస్ చేశారేమో, చాలా ఆరోపణలు వచ్చినాయి కదా. అవునని నేను ఎంత నిరూపించాలో కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఆవిడని అన్నది కాబట్టి ఆవిడే నిరూపించుకుంటుంది అంటే కుదరదు. అందుకే కదా అంటారు బట్టగాల్చి మీద వేశారు అని అంటారు కదా. ఏది ఏమైనా ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒక అమ్మాయి సహజీవనానికి ఒప్పుకొని వచ్చింది, సహజీవనంలో ఉంది, చక్కగా మన కాలక్షేపం అయిపోతుంది, మన ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఈమె కంటే ఇంకా మంచి అమ్మాయి దొరికింది అంటే, మంచి అమ్మాయి ఇన్ ద మీన్స్ డబ్బులు సంపాదించగలిగిన అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ అమ్మాయితో సహజీవనం చేయాలి, నచ్చితే పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి ఒక మైండ్ మ్యాపింగ్ లేదని రాజ్ తరుణ్ని ఎలా నమ్మాలి? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.